ప్రకాశం జిల్లా దర్శిలో సిఐటియు 13వ జిల్లా మహాసభలు నిర్వహించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నామని సిఐటియు రాష్ట్ర కార్యదర్శి ఉమామహేశ్వరరావు అన్నారు. కేంద్రంలో మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కార్మిక వర్గానికి రక్షణగా ఉన్న 29 కార్మిక చట్టాలను రద్దు చేశారని ధ్వజమెత్తారు. కొత్తగా 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్పొరేట్ శక్తులకు దోచిపెడుతున్నారని విమర్శించారు. ప్రజా వ్యతిరేక కార్మిక వ్యతిరేక విధానాల్ని అవలంబిస్తూ ఉన్నాయి. మోడీ ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా ఈ దేశంలో కార్పొరేట్ సంస్థలకి ఊడిగం చేస్తూ ఉంది. అదానీ అంబానీల అడ్డాగా ఈ దేశాన్ని మారుస్తూ ఉంది. ప్రజల ఆస్తులు కొల్లగొట్టబడతా ఉన్నాయి. రైల్వే కానీ, విమానాలు కానీ, అట్లాగే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీతో సహా ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా కారు చౌకగా అదానీ అంబానీలకి లేకపోతే విదేశీ బహుళజాతి సంస్థలకి కట్టబెడతా ఉంది. ఈరోజు ప్రభుత్వ రంగం మొత్తం కూడా నిర్వీర్యం చేయబడతా ఉంది, ప్రైవేట్ రంగానికి అప్పచెప్పబడుతుంది. ప్రైవేటీకరణ జరిగితే ఈ దేశంలో ఇప్పుడు దాకా ప్రభుత్వ రంగం ఉంది కాబట్టి సామాజిక తరగతులకి, బీసీలకి, ఎస్టీలకి ఈ తరగతులకి రిజర్వేషన్ల ద్వారా ఉద్యోగాలు లభిస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ లేవు. ప్రైవేట్ రంగానికి కనుక అప్పచెప్పే పని అయితే ఈ తరగతులన్నీ తీవ్ర అన్యాయానికి గురవుతాయి. రాబోయే రోజుల్లో మరింత వివక్ష పెరుగుద్ది, సామాజిక అణచివేతలు పెరగడానికి దారితీస్తుంది. ఇటువంటి పరిణామాల్ని వెంటనే మానుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్